ఏంటి దాత్రి, నిన్న పిన్ని అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆవిడ గురించి తెలుసు కదా దాత్రి, మనల్ని ఏదో ఒకటని బాధ పెట్టాలని అలా మాట్లాడింది. నేను ఆలోచిస్తుంది అత్తయ్య అన్న మాటల గురించి కాదు కేదార్. నన్నొక్క మాట అనగానే నిషిక అత్తయ్య మీద అరిచింది, దాని గురించి ఆలోచిస్తున్నాను. నా చెల్లెలు నన్ను అర్థం చేసుకుని నన్ను అక్కగా చూసుకుంటే చాలనుకున్నాను కేదార్. కానీ ఇప్పుడు నిషి చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎప్పుడు నిషి మళ్ళీ మారిపోతుందో, మళ్ళీ ఏదైనా జరిగి ఇద్దరి మధ్య అపార్థాలు పెరిగిపోతాయేమో అని భయంగా ఉంది. ఎన్ని రోజులంటే అసలు నిషి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నిషి ఎంత అవమానించినా ఎన్ని మాటలన్నా నేను విని తట్టుకోగలిగాను కేదార్. ఇప్పుడు నిషి మనసు మారి మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటే తట్టుకోలేనేమో అనిపిస్తుంది. దాత్రి, ఒకసారి ఇటు చూడు. దాత్రి, నిషి మారుతుందని మనం అనుకున్నామా? మారింది. ఆ దేవుడికే నీ మీద జాలి వేసి నిషిక మనసు మార్చినట్టున్నాడు దాత్రి. ఇంత కష్టపట్టిన ఆ దేవుడు నీ ఆనందాన్ని అంత సులువుగా చేరిపోయాడు. నిజంగానా? అవును. ఒకవేళ మీ చెల్లి ఆ దేవుణ్ణి కూడా కాదని మళ్ళీ నిన్ను అపార్థం చేసుకుందనుకో, నిషి తల మీద ఒక్క మొట్టికాయ వేసి మళ్ళీ ఇప్పట్లాగా మార్చేస్తా. అవును, నువ్వు మొట్టిగా వేస్తే చూస్తూ ఊరుకుంటుంది. మరి చిన్నప్పుడు మా పిన్ని ఒక్కసారి తన మీద చెయ్యెత్తినందుకే ఒక రోజంతా టెర్రస్ మీద దాక్కుని అందరూ ఊరంతా వెతికేలా చేసింది.